భారతీయ వంటకాలు, ఆయుర్వేద వైద్యంలో పసుపు ఒక ముఖ్యమైన మసాలా దినుసు. అలాగే ఔషధంగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ఈ సుగంధ ద్రవ్యం అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో కర్క్యూమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పసుపులో అత్యంత శక్తివంతమైనది. ఇది రోగ నిరోధక, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు కూడా ప్రసిద్ధి చెందింది. అందుకే గాయం తర్వాత పసుపు పాలు తాగడం మంచిది. అయితే అధికంగా తీసుకుంటే పసుపు కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం పసుపులో ఆక్సలేట్లు ఉంటాయి. వీటిని అధిక మొత్తంలో తీసుకుంటే మూత్రంలో ఆక్సలేట్ పరిమాణం పెరుగుతుంది. ఇది కాల్షియం ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. గతంలో మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. మరొక నివేదిక ప్రకారం ఇతర మందులు లేదా అనారోగ్యాలతో పాటు పసుపు లేదా కర్కుమిన్ సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకోవటం వల్ల కూడా కొంతమందిలో ఆక్సలేట్ నెఫ్రోపతి కేసులు వస్తున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం సాధారణ ఆహారంలో పసుపు సాధారణంగా సురక్షితమైనదని, కొన్నిసార్లు కాలేయ వాపుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తించింది. అయితే ఇటీవలి సంవత్సరాలలో ప్రజలు అధిక మోతాదులో పసుపు లేదా కర్కుమిన్ సప్లిమెంట్లను తీసుకోవడం ప్రారంభించారు. తీవ్రమైన ఔషధ ప్రేరిత కాలేయ గాయం, కాలేయ వైఫల్యం, కొన్నిసార్లు హెపాటో మూత్రపిండ సిండ్రోమ్ 1 నుండి 4 నెలల్లో గమనించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పసుపులో నల్ల మిరియాలు సారం ఉన్నప్పుడు ఈ సమస్యలు తీవ్రమవుతాయి. ఇది శోషణను గణనీయంగా పెంచుతుంది. రోజువారీ కర్కుమిన్ తీసుకోవటం కిలోగ్రాము శరీరం బరువుకో 0 నుంచి 3 మిల్లీగ్రాములకి పరిమితం చేయాలని సిఫార్సు చేస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఉదాహరణకు ఎవరైనా 60 నుంచి 70 కిలోల బరువు ఉంటే వారు రోజుకు సుమారు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కర్కుమిన్ తినకూడదు. భారతీయుల విషయంలో ఒక సాధారణ భారతీయ ఆహారం 2 నుంచి 2.5 గ్రాముల పసుపు నుండి 60 నుండి 100 గ్రాముల మిల్లీగ్రాముల కర్కుమిన్ మాత్రమే తీసుకోవాలని సూచిస్తోంది. మీకు తీవ్రమైన మూత్రపిండ, కాలేయ వ్యాధి లేకపోతే వంటలో రోజుకు సగం లేదా 1 టీ స్పూన్ పసుపు తీసుకోవడం సాధారణంగా సురక్షితమేని అంటోంది. ఇప్పటికే మూత్రపిండాల వ్యాధి, మూత్రపిండాల్లో రాళ్లు, కాలేయ వ్యాధి, పిత్తాశయ రాళ్లు ఉన్నవారు లేదా రక్తాన్ని పలచవరిచే మందులు, రోగనిరోధక శక్తి తగ్గించే మందులు, టాక్రోలిమస్ మొదలైనవి తీసుకుంటున్నవారు వైద్యుణ్ణి సంప్రదించకుండా సూచించిన మోతాదుకు మించి పసుపు తీసుకోకూడదని చెబుతోంది. పసుపు, కర్కుమిన్ సప్లిమెంట్లను తీసుకున్న తర్వాత కామెర్లు, ముదురు రంగు మూత్రం, తీవ్రమైన అలసట, కుడి పొత్తి కడుపు పైభాగంలో నొప్పి లేదా ఆకస్మిక మూత్రపిండాల సమస్యల వంటి లక్షణాలను మీరు ఎదుర్కొంటే మీరు వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలని సూచిస్తోంది.